హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకతను ఒక మల్టీవిటమిన్ ప్రోడక్ట్ నాకు రిఫర్ చేశారు, వీటా ఇన్ అని చెప్పేసి. ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, రైట్. సో ఈ ప్రోడక్ట్ నాకు టెస్ట్ చేయాలనిపించింది. సరే, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి అని అన్నారు. మన దగ్గర ఎలాగో టెస్టింగ్ మీటర్ ఉంది కదా, ఓఆర్పి టెస్టింగ్ మీటర్ అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. ఓఆర్పి టెస్టింగ్ మీటర్. మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ తీసి నేను టెస్ట్ చేశాను అండ్ ఐ ఫౌండ్ అమేజింగ్ రిజల్ట్. సో ఆ ఫ్రెండ్కి చెప్తే, సార్ నాకు కొంచెం వీడియో తీసి పంపిస్తారా, ఎందుకంటే ప్రోడక్ట్ బాగుంది అన్నప్పుడు వేరే వాళ్ళకి రికమెండ్ చేయడానికి ప్రూఫ్ ఉంటే బాగుంటుంది అని అన్నారు. సరే, ఓకే, ఫైన్ అని చెప్పేసి మళ్ళీ నేను పర్పస్ఫుల్గా ఈ వీడియో షూట్ చేస్తాను. మై ఫ్రెండ్ షెల్డన్ ఈజ్ హెల్పింగ్ మీ టు షూట్ దిస్ బ్యూటిఫుల్ వీడియో, రైట్. సో ఇది ఒక సీడ్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ స్ట్రిప్ అండి. ఓకే, సో నేను ర్యాండమ్గా ఒక ట్యాబ్లెట్ తీసాను, చేతిలో పెట్టుకున్నాను. సో ఈ మీటర్ ఎలా పనిచేస్తుందో చాలామందికి తెలుసు. ఈ వాటర్లో ఆక్సిడేషన్ లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది. ఇక్కడ మనం కొంత వాటర్ తీసుకున్నాం శాంపుల్గా, రైట్. సో ఈ వాటర్ యొక్క ఓఆర్పి లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేయాలి అంటే మనం ఇలా చెక్ చేస్తాం. చాలా సింపుల్ చెక్ ఇది. సో దాదాపుగా మనకి 240 to 250 ఆ రేంజ్లో ఉంది, రైట్. ఉందా, కనిపిస్తుందా శైలం? ఎస్, ఓకే. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్ రీడింగ్. నేను ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అందులో వేసిన తర్వాత ఈ ఆక్సిడేషన్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ట్యాబ్లెట్లో ఉన్నాయని ఈ మీటర్ మనకి చెప్తుంది, రైట్. సింపుల్గా నేను ఒక వీటాయిన్ ట్యాబ్లెట్ని యాడ్ చేశాను, ఓకే, రైట్. సో మొత్తం ఈ ప్యాక్లో 2 స్ట్రిప్స్ ఉన్నాయి. 2 స్ట్రిప్స్లో 1 2 3 6 9 12 15 + 15 30 ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అంటే మేబీ 1 month ప్యాక్ అనుకుంటాయి, రైట్. సో ఓకే, చూద్దాం. ఒక ట్యాబ్లెట్ తిని ఎలాగో టెస్ట్ చేస్తున్నాను కదా. మేబీ విటమిన్ కూడా ఉన్నప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది. రైట్. సో లెట్ us చెక్. కొంచెం నేను ట్యాబ్లెట్ తొందరగా కరగాలని చెప్పేసి స్టైలింగ్ చేస్తున్నాను, ఎందుకంటే గంట సేపు కూర్చోవాలంటే కష్టం, రైట్. Yes. So any difference? So is it increasing or decreasing? Decreasing. Decreasing, okay. Right. So nearly 250 ఉండేది 130 వచ్చేసింది. It's decreasing very fast. Yeah. సో ఆక్సిడేషన్ లెవెల్ 250 ఉండేది 130కి వచ్చింది ఇందాక, ఇప్పుడు 120. ట్యాబ్లెట్ మొత్తం కరిగితే ఎంత వస్తుందో చూద్దాం. సో ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే నాకు చాలా ఇష్టం. ఓఆర్పి లెవెల్స్ అనేవి మనందరికీ చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, ఎందుకంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. ఈ ఓఆర్పి రీడింగ్ అనేది మనందరికీ కూడా ఆక్సిడేషన్ లెవెల్స్ని తగ్గించడానికో పెంచడానికో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా ఒక ఫ్రూట్లో లైవ్గా ఉన్నప్పుడు, అంటే ఫ్రూట్ని చెట్టు నుంచి వేరు చేయకముందే కానీ ఈ ఓఆర్పి మానిటర్ని అందులో ఇచ్చామంటే మైనస్ రీడింగ్ వస్తుంది, అంటే లైవ్ అనమాట, అందులో లైఫ్ ఉంది అని, రైట్.
సో అలాగే ఫ్రూట్ జ్యూసెస్లో గ్రీన్ టీలో మనం వర్క్ చెక్ చేసినప్పుడు అది మైనస్ వస్తుంది. సో 250 నుంచి 100కి వచ్చేసింది. ఇంకా టాబ్లెట్ కరుగుతూనే ఉంది. కొంతసేపు అలా వదిలేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. సో విటాయిన్ ఇట్స్ ఎ న్యూట్రాస్యూటికల్. సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. యూ కెన్ సీ సో మెనీ ఇంగ్రీడియంట్స్. $699 ఉంది ఎంఆర్పి, అంటే 700 or 30 tablets, అంటే నియర్లీ 21 rupees. 21 rupees, 21 into 3, 42, 63, 25 rupees. Right. So almost dissolve అయిపోయింది. ఆల్మోస్ట్ డిజాల్వ్ అయిపోయింది. ఎన్ని మినిట్స్ అయింది? 7 minutes. 7 minutes. రైట్. సో నేను కొంచెం సేపు ఇలాగే వదిలేసి దాని ఫైనల్ రీడింగ్స్, ఫైనల్ అబ్జర్వేషన్ ఏంటో కొంతసేపు తర్వాత, మేబీ ఒక 10 minutes 15 minutes తర్వాత అబ్జర్వ్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇస్తాను. అంతసేపు వీడియో తీయాలంటే కష్టం. సో ఇప్పుడు 78కి వచ్చిందంటే ఆల్మోస్ట్ 200 రీడింగ్, ఆల్మోస్ట్ 200 రీడింగ్ తగ్గింది. మెల్లిమెల్లిగా ఇదో 77 అలా వెళ్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న అబ్జర్వేషన్. సో దట్ వీ కెన్ సే దట్ ప్రూఫ్ ఈ ట్యాబ్లెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అనేది మనకి రీడింగ్ పరంగా తెలిసిపోయింది. సో యా, ఓకే, ఫైన్. దిస్ ఇస్ అ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. ఓకే సార్, ఈ ఫైనల్ వీడియో మీకు పంపిస్తాను. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, చాలాసేపు అయింది, ఆల్మోస్ట్ 1 hour అయిందా, ఆల్మోస్ట్ 1 hour అయినట్టుంది. సో నేను ఇది వదిలేసి వెళ్ళాను క్యాబిన్లో. సో ఆల్మోస్ట్ -30 దాకా రీచ్ అయింది. సో దిస్ ఇస్ ద అబ్జర్వేషన్. సో విటమిన్ ట్యాబ్లెట్, ఇట్స్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. సరదాగా ఇది ఒక టెస్టింగ్ లాగా చేసాము. ఓకే, థ్యాంక్ యూ.